నమస్తే వెల్కమ్ టు సెజ్ టీవీ నా పేరు నరేష్ కేటీఆర్ అరెస్ట్ కేటీఆర్ కి సంబంధించి ఈ కార్ అరెస్ట్ లో మనం ఆల్రెడీ వీడియో చేసాం మన ఛానల్లో సో కేటీఆర్ అరెస్ట్ అవుతే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అరెస్ట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేసాం నిన్నటి వీడియోలో ఇప్పుడు కేటీఆర్ గతంలో ఈ కార్ రేస్ కి సంబంధించి ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి ఆయన పైన ఆరోపణలు వచ్చినప్పుడు దమ్ముంటే నన్ను లోపలేయండి అనే విధంగా కేటీఆర్ మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు ఏసీపీ కేసు నమోదు చేసింది కేసు నమోదు చేసినాక ఆయన హైకోర్టును ఆశ్రయించాడు కేటీఆర్ అంటే కేటీఆర్ అడ్వకేట్ సో హైకోర్టును ఆశ్రయించినాడు నిన్న బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టినాడు చాలామంది దగ్గర వాళ్ళతో మాట్లాడినాడు అరెస్ట్ అయితే ఏంది పరిస్థితి అని కానీ ఇప్పుడు ఏం తెలుస్తుందంటే ఇక్కడ కేటీఆర్తో పాటు కేటీఆర్ అరెస్ట్ అయిన తర్వాత కేసీఆర్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని ఆ తర్వాత హరీష్ రావు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడు వాస్తవానికి ఏ ముఖ్యమంత్రి అయినా తెలుగు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ తప్పితే ఎలాంటి ఎంతటి ఘోర ఓటమి వచ్చినా కూడా ఆయన ప్రతిపక్ష నేతగానే కొనసాగారు అంటే ఒక ముఖ్యమంత్రి మాజీ అయిన తర్వాత ఆయన అసెంబ్లీకి రావడం ఖచ్చితంగా అందరు కూడా వచ్చారు ఎవరు కూడా రాకుండా అయితే ఉండలేరు కానీ ప్రజెంటే చూస్తున్నాం కేసీఆర్ రావట్లేదు ఆయనే ప్రతిపక్ష నేత ఆయన అసెంబ్లీకి రావట్లేదు గతంలో చాలామంది ఓడిపోయినా కూడా అసెంబ్లీకి రావడం ప్రతిపక్ష నేత హోదాలో రావడం చూసాం పక్కన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఘోర ఓటమి 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు అయినప్పటికీ అక్కడ 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వాళ్ళు ఎంత హేళన చేసినా వాళ్ళు ఎంత ఎక్కిరించినా ఎంత గౌరవం లేకుండా మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి పోయినాడు ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడిని తిట్టేది ముఖ్యంగా ఆయన దగ్గర రాజకీయ పాఠాలు ఆయన టికెట్లు ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని వల్లభనేని వంశీ ఆ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇలాంటి వాళ్ళు ఆయన దగ్గరనే రాజకీయం నేర్చుకొని ఆయన ఆదేశాలతో లేదా ఆయన ఒక టికెట్ ఇస్తే గెలిచినారు సో ఆయనే ప్రోత్సహించారు అలాంటి వాళ్ళు కూడా జగన్ దగ్గర చేరి చంద్రబాబుని తిడుతున్నా సరే రోజు ఆయన అసెంబ్లీకి వెళ్ళినాడు కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి కూడా లేదు అంత ఘోరమైనటువంటి పరిస్థితి కూడా బీఆర్ఎస్కి లేదు కానీ కేసీఆర్ బయటికి రావట్లేదు ఎందుకంటే గతంలో వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ కొన్ని జరిగినాయి సో కేసీఆర్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మూడోసారి ఆయన్నే ముఖ్యమంత్రి అవుతాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఖచ్చితంగా ఒక చెరగని ముద్ర కేసీఆర్ వేస్తాడు అని అందరూ అనుకున్నారు ఇంతవరకు నేరుగా హ్యాట్రిక్ ముఖ్యమంత్రి ఎవరు కాలేదు సో కేసీఆర్ ఆ రికార్డ్ని సెట్ చేస్తారని అందరూ అనుకున్నారు ఇక గెలిచేది మేము రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదు కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదు అని అనుకున్నారు వాస్తవానికి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ఉనికి మధ్యలో లేదు 20-22 ఆ టైంలో కానీ 23కి వచ్చేసరికి ఆ వేవ్ వచ్చింది సంపూర్ణ మెజారిటీతో కాంగ్రెస్ గెలిచింది ఎందుకంటే కేసీఆర్ ఆనాటి నుంచి రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు ప్లస్లు మైనస్లు అంతా కూడా తెలుసు సొంతంగా కాంగ్రెస్కి ఎప్పుడు కూడా తెలంగాణలో మెజారిటీ రాలేదు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా తెలంగాణ సపరేట్గా ఒకసారి మనం లెక్కేసుకుంటే 119లో మెజారిటీ ఎప్పుడు రాలేదు సో కేసీఆర్ స్ట్రాటజీ అయితే అంత సీన్ లేదనుకున్నాడు ఒకవేళ హంగ్ వచ్చినా కూడా బీజేపీతో కలిసి లేదా ఎంఐఎంని కలుపుకొని ఆయన ముఖ్యమంత్రి అవ్వచ్చు ఖచ్చితంగా మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అనుకున్నాడు సో గతంలో కొన్ని లోటుపాట్లు అన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఇప్పుడు ఉంటుంది రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆయన ఛాలెంజ్ కూడా చేసినాడు నేను దించుతా అన్నాడు దించి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు దాంతోపాటు ఆయన గతంలో నేను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా ఎందుకంటే అల్లుడు వస్తే ఏడుంటాడు బిడ్డ వస్తే ఏడుంటుంది కొడుకు వస్తే ఏడుంటాడు అని చెప్పేసి సో ఖచ్చితంగా ఫ్యామిలీని లోపలేయాలనేది రేవంత్ రెడ్డి స్కెచ్ సో ఇక్కడ అరెస్ట్ అయిన తర్వాత కేటీఆర్ ఒకవేళ అరెస్ట్ అవుతే ఒక స్ట్రాటజీ ఉంది సో కేటీఆర్ అరెస్ట్ అయిన తర్వాత ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ ఆ పార్టీని మొత్తం కూడా కవితను ప్రెసిడెంట్ చేసి ఆమె చేతిలో పార్టీ పెడతారంట ఇక్కడ బిడ్డకు పార్టీ పదవి పగ్గాలప్పచెప్పి అల్లుడు హరీష్ రావుకి చెక్ పెడుతున్నాడు సో మళ్ళీ కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా నాకు ఇది అవసరం లేదు నాకు ఇంత బాధ్యత వద్దు అన్ననే సమర్థుడు అని చెప్పి మళ్ళీ అన్నకి ఇస్తుంది సో అక్కడ మొత్తం కూడా ఈ గేమ్లో లాస్ అయ్యేది మొత్తం హరీష్ రావు అనమాట సో ఇది కేసీఆర్ స్ట్రాటజీ కేటీఆర్ పోతే లోపలికి నాకు ఆల్రెడీ సానుభూతి వస్తుంది మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ వస్తుంది తెలంగాణ తీసుకొచ్చిన కుటుంబాన్ని జైల్లో వేస్తుండే రేవంత్ రెడ్డి అని ప్రజలే అంటారు కదా అనే విధంగా కేటీఆర్ స్ట్రాటజీ ఉంది సో కేసీఆర్ స్ట్రాటజీ ఇటు కవితను ప్రెసిడెంట్ చేద్దామని ఇంకో విషయం ఏంటంటే కేటీఆర్ అరెస్ట్ అయిన తర్వాత కేసీఆర్ తర్వాత హరీష్ రావు ముగ్గురు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే అలాంటి గతంలో వీళ్ళు అలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అవన్నీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో ముఖ్యమంత్రి ఉన్నట్లు కూడా తెలుస్తోంది
ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్స్. నిజంగా ముగ్గురు లోపలికి వెళ్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏ విధంగా ఉంటుంది, కవిత హ్యాండిల్ చేయగలదా? ఇప్పుడు కవిత జైల్లోకి వెళ్తేనే హరీష్ రావు ఉన్నా, కేటీఆర్ ఉన్నా, కేసీఆర్ లాంటి పవర్ఫుల్ నాయకుడు ఉన్నా కూడా ఆమె బయటికి రావడానికి 6 నెలలు పట్టింది. వీళ్ళు ముగ్గురు అరెస్ట్ అవుతే కవిత పార్టీని హ్యాండిల్ చేసుకుంటుందా? లేదా పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు లేదా మాజీలు వీళ్ళందరూ కవితకు సహకరిస్తారా? పక్క పార్టీల వైపు చూస్తారా? పార్టీ ఏమయ్యే అవకాశం ఉంది? అసలు ఏం జరుగుతుంది అనేది చాలామందిలో డైలమా ఉంది. కానీ ముగ్గురు పోతే కవిత ఖచ్చితంగా కవితనే లీడ్ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందో అనేది మనం కూడా ఊహించలేం. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. సో ఎన్టీఆర్ లాంటి మహానాయకుడినే దింపి నాదెండ్ల భాస్కర్ రావు గారు ఆయన ముఖ్యమంత్రి అయినారు. సో ఏదైనా జరగవచ్చు. సో ఇక్కడ ఇది పక్కకు పెట్టేస్తే కేటీఆర్ అరెస్ట్ తర్వాత మన సెసిటీవీ కొన్ని ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది బీఆర్ఎస్ నాయకులు పెద్దగా ప్లాన్ చేస్తున్నారంట. అంటే ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అవుతే రాష్ట్రంలో శాంతి భద్రతలు, ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తులు, బస్సులు కానీ ప్రభుత్వ కార్యాలయాలపైన నిరసన, తెలంగాణ హై స్టేషన్లో ఎలాంటి నిరసన అయితే ఉందో అలాంటి నిరసన లాంటి వాతావరణాన్ని తెలంగాణలో సృష్టిద్దాం అనేది ఒక బిగ్ స్కెచ్ లాగా కనబడుతుంది. సో చాలా రోజులు తెలంగాణ హై స్టేషన్ తర్వాత అలాంటి వాతావరణం తెలంగాణలో అయితే లేదు. సో అంతకుముందు ఏదైనా నాయకుడికి ఏమైనా జరిగితే ఇలాంటి సిచ్యువేషన్లు అయినాయి అంటే పరిటాల రవి గారు ఆయన చనిపోయినప్పుడు మొత్తం టోటల్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మొత్తం ఎక్కడికక్కడ ధ్వంసాలు ఇవన్నీ కూడా జరిగినాయి ఆయన చనిపోతే, చంపేస్తే. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయితే కూడా అలాంటి వాతావరణం సృష్టిద్దాము అనేది బీఆర్ఎస్ నాయకుల స్కెచ్ అంట. సో ఎక్స్క్లూజివ్గా కొంతమంది మాట్లాడే మాటలు ఈ విధంగా ఉన్నాయి. సో కేటీఆర్ అరెస్ట్ అవుతే ఏం జరుగుతుంది? ముఖ్యంగా రాజకీయ నాయకులకి రాజకీయాలే, ముఖ్యమంత్రి కుర్చీ కోసం కొట్లాటే, ఏమైనా చేసి ముఖ్యమంత్రి అవ్వాలనేది రాజకీయ పార్టీ నాయకుల, ముఖ్యంగా అగ్రనాయకుల మెంటాలిటీ. సో ప్రభుత్వానికి సంబంధించి కొంతమంది మాట్లాడుతున్నారు పథకాలు ఏవి కూడా సరిగా అమలు అవ్వట్లేదు అని చెప్పేసి. మనం చూస్తున్నాం ఉచిత బస్సు ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటాను. కొద్దిమంది మహిళలకు మంచిగా అనిపిస్తలేదు, ఎందుకంటే వాళ్ళు బస్సు ఎక్కినప్పుడు సీటు ఖాళీ ఉండలేదు. అప్పుడు డబ్బులు పోతే పోయి సీట్లో కూర్చొని పోతుండే. ఫ్రీ బస్ ఫ్రీగా వెళ్తున్నా కూడా ఇరికిరికి ఉంది, బస్సులు సంఖ్య పెంచితే బాగుంటుంది అనేది వాళ్ళ ఆవేదన. ఫ్రీ కరెంట్ చాలా కోట్ల ఫ్యామిలీలకు ఫ్రీ కరెంట్ వస్తుంది. ఆ తర్వాత రుణమాఫీ అంటే మొత్తం జరగలేదు టెక్నికల్ ఇష్యూస్తో. కానీ ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు చెప్పిన దాంట్లో సగం అయితే జరుగుతున్నాయి. సో ఇలాంటి వాటిపైన దృష్టి పెడితే బాగుంటుంది. రేపు కేటీఆర్ అరెస్ట్ తర్వాత అమాయకులు ఇలాంటి వాతావరణాన్ని సృష్టిస్తే, ఎక్కడైనా అల్లర్లు చేస్తే, ముఖ్యంగా కామన్ మ్యాన్ సామాన్య ప్రజలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏం జరుగుతుందో రాష్ట్రంలో తెలియని పరిస్థితి. ఇక్కడ కేటీఆర్ అరెస్ట్ అవ్వడం ఖచ్చితంగా అయితే అవుతాడు అని చెప్పేసి అయితే సెసిటీవీకి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈసారి ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, అరెస్ట్ చేస్తారు. ఇంకో సంవత్సరం అయింది కాబట్టి ఈ టైంలోనే అరెస్ట్ చేస్తే పెద్దగా నెగిటివిటీ ఉండదు. ఎన్నికల ముందు చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పైన నెగిటివిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా సెసిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.